హైదరాబాద్ కు మరో 2 రోజుల రెయిన్ అలర్ట్. ఉరుములు మెరుపులతో వానలు పడే అవకాశం. ఐటీఐలను స్వయంగా పర్యవేక్షిస్తానన్న సీఎం. మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీకి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా అరెస్ట్. 6.5 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్న పోలీసులు. నీట్ అవకతవకలపై విద్యార్థి సంఘాల మార్చ్. పరీక్ష మళ్లీ నిర్వహించాలని నేతల డిమాండ్. సిటీలో 6 బైక్ రేజర్లు అరెస్ట్. 10 బైక్లు సీజ్ చేసిన రాయదుర్గం పోలీసులు. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వివిధ కంపెనీల ప్రతినిధులు. ముఖ్యమంత్రితో భేటీ అయిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులు పలు కీలక విషయాలపై చర్చించారు. ఆ తర్వాత క్షుమన్ అండ్ విక్ఫిల్ సంస్థ ఆసియా పసిఫిక్ ఈసీఓ మాథ్యూబోతో రేవంత్ భేటీ అయ్యారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న తీరుపై ఈ భేటీలో చర్చించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు సీఎంకు వివరించారు కంపెనీ ప్రతినిధులు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 64 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లేపల్లి ఐటీఐలో స్కిల్ డెవలప్మెంట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలు పెంచవని, సర్టిఫికెట్తో పాటు నైపుణ్యం ఉండాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల యొక్క నిరుద్యోగ సమస్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలే ఆనాడు అత్యంత కీలక పాత్ర పోషించినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువతీ యువకులకు, విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంతోనే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలు అన్నిటిని కూడా వాటిని వివరాలు తెప్పించి ఈనాడు ఆ ఐటీఐలు నిరుపయోగంగా మారి విద్యార్థులు అందులో చేరకపోవడమే కాదు, అక్కడ నేర్పిస్తున్న ఏ నైపుణ్యం కూడా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని పరిస్థితి. వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈనాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో నుంచి కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్కు వచ్చి 10 సంవత్సరాలు మీ విలువైన వయసు, మీ విలువైన కాలము వృధా అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి. టాటా కన్సల్టెన్సీ ప్రపంచంలోనే ఒక పేరెన్నికగన్న ఇండస్ట్రియల్ సెక్టర్లో దే హ్యావ్ దేర్ ఓన్ రెప్యుటేషన్. అందుకే వాళ్ళతోని సాంకేతిక నైపుణ్యం చేసుకొని ఒక ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ కలిపి 2324 కోట్ల రూపాయలతోటి 65 ఐటీఐలను సాంకేతికంగా రోబోట్స్ నుంచి మొదలు పెడితే
అత్యంత అధునాతనమైన మెషినరీ తీసుకొచ్చి మెషినరీ పెట్టి వదిలేయడం లేదు, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఐటీఐలో ఉండే లెక్చరర్స్కి కానీ ఐటీఐలో ఉండే టీచింగ్ స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి మీ విద్యార్థులు అందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను ప్రణాళికలను అన్నిటిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ ప్రారంభమైంది. ఈ ఏడాది 70 అడుగుల్లో గణపయ్య దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏడాది 90 రోజుల ముందు నుంచే పనులను ప్రారంభిస్తారు. అందులో భాగంగానే 17న కర్ర పూజ నిర్వహించారు. ఈసారి 2 ఉత్సవ కమిటీలు ఉన్నాయి. ఆ 2 కమిటీలను ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్యవేక్షిస్తారు. వినాయక చవితి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ పెద్ద గణపతి. ఆ మహాగణపతి రూపాన్ని చూస్తే చాలు తమ జన్మ ధన్యమైందని ఉప్పొంగుతారు భక్తులు. సిటీ నుంచే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి అంటే రాష్ట్రంలోనే కాదు, వరల్డ్లోనూ మస్తు ఫేమస్. గతేడాది ఖైరతాబాద్ గణపయ్య ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. ఈ ఏడాది తన రికార్డును మళ్లీ తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ వినాయక విగ్రహ తయారీ పనులు ప్రారంభం కావాలంటే అందుకు కర్ర పూజ చేయాలి. ఆ కర్ర పూజను ఈ నిర్జల ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో ప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి వస్తోంది. అంటే 90 రోజుల ముందు నుంచే ఈ భారీ గణనాథుడి తయారీ పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది కూడా మట్టి గణనాథుడినే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈసారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదం అందజేస్తామన్నారు ఎమ్మెల్యే. గత 70 సంవత్సరాల నుండి మేమందరం కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక ఖైరతాబాద్ వినాయకుడిని మా స్వర్గీయ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో, శంకరయ్య గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి నిరంతరం కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఖైరతాబాద్ వినాయకుడి కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమానికి కట్టె పూజ అనేది చేసుకోవడం జరిగింది ఆనవాయితీగా. ఈరోజు తర్వాత ఇక్కడ వేసేటువంటి షెడ్ కానీ, తర్వాత మేము ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాం. అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము. ప్రధానంగా ఈ ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీకి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పేరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఒకటి మాత్రమే ఉండేది. కానీ ఈసారి మరో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ 2 కమిటీలను ఎమ్మెల్యే దానం పర్యవేక్షిస్తారు. ఈ 2 ఉత్సవ కమిటీలకు కలిపి రాజ్ కుమార్ ను చైర్మన్ గా నియమించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో గణేష్ విగ్రహ తయారీకి కావాల్సిన మెటీరియల్ కు ఆర్డర్ ఇచ్చామన్నారు గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే వినాయకుని 1954లో స్టార్ట్ చేసి ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ కాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ వినాయకుడు, అది కూడా మట్టిలో తయారు చేయబోతా ఉన్నాము. ఎందుకంటే ప్రపంచంలో మట్టి విగ్రహం అనేది తయారు చేస్తారు, దాన్ని ప్రొసిషన్గా తీసుకోవడం మన ఖైరతాబాద్కి సాధ్యమైంది. శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, వారితో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, చంద్ర రామచంద్ర, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, బస్తీలో ఉన్న అందరూ పెద్దలందరూ మరి యూత్ అందరూ కలివిడిగా ఈ ఉత్సవాలు ఘనంగా ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరపబోతా ఉన్నాము. మట్టి విగ్రహం అంటే వర్షం పడితే కరుతుందని, కానీ అట్లా కాకుండా దాని తగ్గట్టు శిల్పి గారు అదే సంబంధించి రాజస్థాన్ క్లే అనే ఒక మట్టి దాంతో రెడీ చేయడం జరుగుతూ ఉంటాం. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎంత భారీ వర్షం పడ్డా కానీ అది మట్టి అని కరగదనమాట. అయితే ఈసారి అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు. త్వరలో పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామన్నారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం. హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూలో ఆయన పీజీ ఈసెట్ ఫలితాలు రిలీజ్ చేశారు. రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల ప్రవేశం కోసం పీజీ ఈసెట్ ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు 20,626 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 18,829 మంది అర్హత సాధించారు. సెట్ నిర్వహించిన 4 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశామన్నారు అధికారులు.
రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ డిమాండ్లను పరిష్కరించాలన్నారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. హైదరాబాద్ కోటిలోని డీఎంఈ ఆఫీస్ ముందు ఆశా వర్కర్స్ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆశాల జీతాన్ని 9,000 నుంచి 18,000కు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతి చేస్తామన్నారు. బీజేపీ మహిళా నేతలను ఆఫీసులోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మహిళా మోర్చా నాయకులకు, ఆశా వర్కర్లకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఆశా వర్కర్లకి ఏదైతే సకాలంలో వాళ్ళకి జీతాలు చెల్లించడం లేదో, అలాగే ఏదైతే ఎలక్షన్స్ టైంలో 9,000 నుంచి 18,000 ఏదైతే మేము శాలరీ హైక్ చేస్తామని చెప్పారో అది ఎన్ని నెలలు దాటినా గానీ ఇంతవరకు దానిపైన ఇంత కూడా దృష్టి చాలించని ప్రభుత్వం మీద మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. కరోనా టైంలో కూడా ఎవరు దగ్గరికి రాని సమయంలో కూడా ఆశా వర్కర్స్ ని, అనేకమైన ప్రజల ప్రాణాలని కాపాడిన వాళ్ళపైన మీరు ఇంత చిన్న చూపు. డైలీ మీరు ఇచ్చే శాలరీస్ తోని వాళ్ళ ఇల్లు గడుస్తుంది. అట్లాంటిది మీరు జీతాలు ఆపేస్తే వాళ్ళు రోడ్డు మీద పడాలా? అంటే ప్రభుత్వం ఇంత దీన స్థితిలో ఉంది అని జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం? అట్లాంటప్పుడు మేము చేయి చూపించి మేము అది చేస్తాము, ఇది చేస్తామని దొంగ హామీగా ఇవ్వడం ఎందుకు? ప్రజల్ని మోసం చేయడం ఎందుకు? వెంటనే వాళ్ళకి ఏదైతే 2 నెలల జీతాలు ఎవరైతే ఇవ్వలేదో అది వెంటనే చెల్లించాలని, అదే విధంగా వాళ్ళకి ప్రామిస్ చేసిన విధంగా హైక్స్ పెంచాలని. వాళ్ళకి ఇంతవరకు జాబ్ చాట్ లేదు. ఆశా వర్కర్స్ కి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి డ్యూటీలు వేస్తున్నారు. పంపించిన డ్యూటీస్ కూడా ఇంతవరకు వాళ్ళకి పారితోషికం చెల్లించడం లేదు. వాళ్ళకి వెంటనే జాబ్ చార్ట్ కూడా క్రియేట్ చేయాలని, వాళ్ళని ఈఎస్ఐ పిఎఫ్ లో జత చేర్చాలని. గత ప్రభుత్వం ఏదైతే 50 లక్షల ఇన్సూరెన్స్ వాళ్ళకి చేస్తామని చెప్పిందో అది ఈ ప్రభుత్వం కూడా అదే చెప్పింది. సో అవి కూడా వెంటనే వాళ్ళకి రావాల్సిందిగా. 6 గ్యారంటీలు దేవుడేరు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 కొత్త బ్రాండ్లు మాత్రం క్రియేట్ చేసి యువతను పాడు చేస్తున్నాంలో. ఇప్పుడు మీరు చూస్తున్న క్రైమ్స్ లో కూడా మొత్తం యువతనే ఉంది. అంటే మీరు మద్యాన్ని, గంజాయిని ప్రోత్సహించడంలో ఉన్న ధ్యాస ప్రజల సమస్యలను తీర్చడంలో లేదు. వెంటనే వాళ్ళకి జీతాలు చెల్లించవలసిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో భారీ ర్యాలీ తీశారు విద్యార్థి సంఘాల నేతలు. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలన్నారు విద్యార్థి సంఘాల నేతలు. విద్యార్థుల ర్యాలీకి మద్దతు తెలిపారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు బల్మూరి. నీట్ సమస్యల పరిష్కారానికై ఎన్ఎస్యుఐ, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు హైదరాబాద్లో భారీ స్టూడెంట్ మార్చ్ నిర్వహించాయి. నారాయణగూడ సర్కిల్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల మార్చ్కు మద్దతు తెలిపారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నీట్ పేపర్ను లీక్ చేసి కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపించారు బల్మూరి వెంకట్. అధికార ఎన్డీఏ నాయకులు నీట్ పేపర్ను అమ్ముకుని విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ పరీక్ష ఫలితాలను రద్దు చేసి మరలా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నీట్ ఏదైతే సంబంధించి అవకతవకలు జరిగిందని చెప్పి ఆధారాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నది కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ సిరీస్ అయ్యే రోజు సాయంత్రం రోజు దీని ఫలితాలు ఇచ్చి వాళ్ళకి తెలిసేది చేశారు. అందుకే సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు, పేపర్ లీకేజీకి బాధ్యులైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వారి నిర్లక్ష్యంతోనే పేద, మధ్యతరగతి విద్యార్థులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుని ఇలాంటి లీకేజీలతో ఆర్థికంగా, మానసికంగా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వివిధ విద్యార్థి సంఘాల నేతలు. ఒకే దేశం ఒకే పరీక్ష అని మోడీ గారు తీసుకొచ్చారు. మరి ఒకే సంస్థ అయినటువంటి ఎన్టీఏకి అప్పచెప్పడం మూలంగా ఈనాడు విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేయడం మూలంగా ఈనాడు 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. మరి ఒకే విద్య అనేది ఎందుకు తీసుకురాలేదు మోడీ? ఒకే దేశం, ఒకే కులం, ఒకే ట్యాక్స్ అని చెప్పేసి మరి ఒకే విద్య అనేది ఎందుకు తీసుకురాలేదు నువ్వు? ఈనాడు 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డు ఎక్కితే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా మాట్లాడట్లేదు అంటే ఎంత సిగ్గుసేటు. 8 మంది ఎంపీలు లేరు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ దేని మీద రాద్ధాంతం చేస్తున్నారు. విద్యారంగం మీద ఎందుకు మాట్లాడట్లేదు? నీటి మీద ఎందుకు మాట్లాడట్లేదు? తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తామని. మొత్తానికి నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా పరీక్షను రద్దు చేసి తదుపరి పరీక్ష నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి నేతలు. నీట్ పరీక్షలో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీపీ గేట్ వరకు పీడీఎస్యూ, ఏఐడీఎస్ఓ,
యూఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఏ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుతో లక్షల్లో డబ్బులు కట్టి కష్టపడి చదివిన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ ఏదైతే పేపర్ లీకేజీలు జరిగాయో వీటిని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారైనటువంటి విషయం అందరికీ తెలుసు. ఎంతోమంది 23 లక్షల మంది 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ని రాయడం జరిగింది. కానీ ఈరోజు ఈ నీట్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి అవకతవకలు కుంభకోణాలను ఈరోజు ఒక్కొక్కటిగా బయటికి రావడం జరుగుతోంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నియమించి ఈరోజు కండక్ట్ చేస్తుందో ఈరోజు ఈ గతంలో ఇంతమంది ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు టాప్ రిజల్ట్స్ని ఈరోజు మనం చూసాము. 69 మంది ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ 1 పొందడం జరిగింది. తర్వాత ఒకటే సెంటర్లో 8 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత వచ్చిన 8 మందికి కూడా ఒకటే సెంటర్లో ఉన్నటువంటి ఇంటి పేర్లు ఏమాత్రం లేవు. సో ఇట్లాంటి వాటిని చూస్తుంటే ఈరోజు ఖచ్చితంగా పేపర్ లీకేజ్లు అయ్యాయి. దాన్ని కొన్ని లక్షల్లో కోట్లలో అమ్ముకోవడం జరిగిందని మనం ఖచ్చితంగా దీని ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఎంతోమంది ఈరోజు దీని మీద నీటి మీద ఎంతోమంది పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబాలు సంవత్సరాల తరబడి సంవత్సరాలు కోచింగ్ సెంటర్లు వెంబడి తిరుగుతూ ఈరోజు ప్రిపేర్ అయిన విద్యార్థులు వాళ్ళకి ఏమాత్రం ఈరోజు ఎడ్యుకేషన్ అందకుండా ఈరోజు పెద్ద ఎత్తున మాఫియా ఈరోజు కోచింగ్ మాఫియా అనేది ఈరోజు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. పేపర్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది. బీహార్ లాంటి సంఘటనలు బీహార్ రాష్ట్రంలో 30 లక్షలకు పేపర్ లీకేజ్ జరిగిందన్నట్టు ఈరోజు బయటకు వస్తున్నాయి వాస్తవాలు. కాబట్టి విద్యార్థి సంఘాలుగా ఈరోజు వీటిని వెంటనే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి గవర్నమెంటే ప్రభుత్వమే ఈరోజు వీటిని కండక్ట్ చేయాలని చెప్పి రాష్ట్రాలకు ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతోంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లారెడ్డిగూడలో ఓ మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లారు దుండగులు. బాధితురాలి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ముఠానే నగరంలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే ముఠా 2 రోజుల క్రితం షామీర్పేట, చింతపల్లి, చేరియాలలో చైన్ స్నాచింగ్ చేసినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు పోలీసులు. చైన్ స్నాచర్ల కోసం రాచకొండ పోలీసులు, సిద్దిపేట పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాపురా మున్సిపల్ ఎల్లారెడ్డి కూడా నాకు నేను పని చేసుకునేదాన్ని పూలు చేసుకొని వస్తుంటే ఎక్కడికైనా వచ్చిందో నేను చూసుకోలేను. ఎక్కడికైనా వచ్చిండు గుంజుకొని పోయింది. ఎల్లారెడ్డి కూడా స్థానికుడిని. తరచుగా ఇక్కడ దాదాపు ఒక 3 నెలల్లో ఇది 2వసారి జరగడము. రీసెంట్గా తాలాబాయి 1 నంబర్ రోడ్లో కూడా సేమ్ ఇలాంటి సంఘటన జరిగింది, చైన్ స్నాచింగ్. మరి అలాగే ఇప్పుడు మొన్న రీసెంట్ 2 రోజుల కింద కూడా మరి ఇక్కడ అక్క వాళ్ళకి చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఆమె మెడలోని గొలుసుని మరి అలా చేయడం, మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రిక్ట్. మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకు బంగారం అమ్ముతామంటూ బురిడీ కొట్టిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు వ్యాపారం చేసే యజమానులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు రాచకొండ సిపి తరుణ్ జోషి. బోడుపల్కు చెందిన వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో ముఠా మోసాలు బయటకొచ్చాయని తెలిపారు. ఏపీకి చెందిన రౌడీ షీటర్ అజయ్ ముఠాను పట్టుకున్నామన్నారు. నిందితుల నుంచి 5 కిలోల బంగారు బిస్కెట్లతో పాటు సుమారు 6 కోట్ల నకిలీ కరెన్సీని సీజ్ చేశామని తెలిపారు రాచకొండ సిపి తరుణ్ జోషి. Karedullah Vijay Kumar, and he is a native of Kavali of Nellore. So he is a businessman, but ataniki kuda pata criminal record undi, and he has the history of previous cases. He has been involved in several cases previously. Intak mundu kuda similar offences lo involvement undi. Then the second person, his name is Namburi David Livingstone, and he is the associate of A1. అతను కూడా ఒక గోల్డ్ బిజినెస్ లాగా ప్రిటెండ్ చేస్తున్నారు. ప్రతిసారి ది కస్టమర్స్ వస్తే he is showing them the gold and they are showing them as if it is a genuine gold. So he is as if he is a supplier. So the supplier laga the pretend chesi the customers ki lure chestunaru. Generally what they do is first time the customers vaste they will give the original gold for very less amount. For example, the mana case lo just by paying 6 lakh rupees they have given gold of 81 grams. 81 grams original genuine gold icharu first time. So that is basically endukante so that the customer will be believing
నమ్మకం కోసం ఫస్ట్ టైం ఒరిజినల్ గోల్డ్ ఇస్తున్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ సెకండ్ టైం అగైన్ దే విల్ టెల్ దెమ్ దట్ ఇప్పుడు మా దగ్గర చాలా ఎక్కువ గోల్డ్ ఉంది, మీరు ఇంకా డబ్బులో ఇస్తే మీకు అది అన్ని గోల్డ్ చీప్ రేట్లో ఇస్తాము. సో న్యాచురల్లీ ది ఫస్ట్ టైం వెన్ ద కస్టమర్ టేక్స్ హీ విల్ get the gold tested and it is found to be original gold only, and they naturally they think that it is a cheap gold coming from some source. So next time vachi ఇది చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు. దాని ప్రకారం దిస్ టైమ్ ఆల్సో దే టోల్డ్ దెమ్ దట్ ఇంకా మా దగ్గర 2 kilos గోల్డ్ ఉన్నాయి, మీరు మాకు డబ్బులు ఇస్తే మేము అన్ని 2 kilos మీకు ఇస్తాం. సో దీస్ పీపుల్ దే వర్ ఆపరేటింగ్ ఫ్రమ్ బెంగళూరు అండ్ అవర్ విక్టిమ్ హ్యాస్ గాన్ టు బెంగళూరు. అది ఫస్ట్ టైం కూడా బెంగళూరులో ఇచ్చారు, బెంగళూరులో ద ఒరిజినల్ గోల్డ్ ఇచ్చారు. తర్వాత సెకండ్ టైం ఆల్సో దే కాల్ దెమ్ టు బెంగళూరు అండ్ దెన్ దే ట్రై టు డైవర్ట్ ఇట్, మళ్ళీ చెన్నైలో రావాలి. దెన్ దే అగైన్ వెంట్ టు చెన్నై అండ్ దెన్ దే టోల్డ్ దెమ్ దట్ ఫైనలీ మీకు హైదరాబాద్లో మేము డెలివరీ ఇస్తాం. అగైన్ వెన్ దే వర్ గోయింగ్ టు గివ్ ద డెలివరీ ఇన్ హైదరాబాద్, అప్పుడు చెప్పారు ఇక్కడ 2 కాదు, మా దగ్గర 5 kgs గోల్డ్ ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ గివ్ అస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 crore డబ్బులు మాకు ఇస్తే we will give you 5 kg gold. Maku 1 crore 40 lakhs double మీరు ఇవ్వాలి, I will give you 5 crore genuine gold. So since the victim is into gold business, so naturally he thought that maybe I can get more gold. So at that time these people they tried to meet near ORR area in Kisra. That time our people అది అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది కంప్లైనెంట్ కి అండ్ మా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. Naturally it is normal that so much quantity of gold at such a cheap rate will not be available. So there has to be something fishy, koncham suspicious laga transaction undi, and our people have immediately gone there and they have apprehended all of them. This entire property has been recovered from the possession of the accused people. చిన్నారుల అక్రమ రవాణా కేసులో రాచకొండ పోలీసులను సంప్రదించారు మహారాష్ట్ర పోలీసులు. మహారాష్ట్రలోనూ చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్టు గుర్తించారు సిఐడి అధికారులు. అక్రమ రవాణాకు గురైన 9 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. రాచకొండలో మరో 4గురిని రక్షించారు. ఈ కేసులో అరెస్టైన 12 మందిలో 5గురిని పీటీ వారెంట్పై హైదరాబాద్ కు తీసుకురానున్నారు రాచకొండ పోలీసులు. There is some progress with the Maharashtra police. Delhi police ki maaku actually concrete clues ippudu ledu in Delhi lo. So because we are working on their locations actually, endukante ma daggara exact addresses ledu. We have tried to work with the cell phones but we could not get any concrete clues. We are working, but with Maharashtra police and with the Mumbai police we have some some basically CID of Maharashtra. With them we are in touch and వాళ్ళు కూడా మా కేసెస్ పై తర్వాత 12 members కి వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర పోలీస్ 12 members కి అరెస్ట్ చేశారు. ఈ 12 members లో మాకు కూడా 5 members కావాలి యాక్చువల్లీ. సో వీఆర్ ఫైలింగ్ పీటీ వారెంట్. ఇప్పుడు రీసెంట్ జరిగింది జస్ట్ అబౌట్ 1 week బ్యాక్ ఓన్లీ. 5 మంది మాకు కూడా అవసరం ఆ కేసెస్లో. సో వీఆర్ గోయింగ్ టు టేక్ దెమ్. ప్లస్ దోస్ పీపుల్ దే హ్యావ్ ఆల్సో రెస్క్యూడ్ అనదర్ 9 babies. మహారాష్ట్ర పోలీస్ కూడా 9 babiesకి రెస్క్యూ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన కేసెస్లో లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్లో చెప్పాను 11 children వీ హ్యావ్ రికవర్డ్. ఈ తర్వాత మేము కూడా ఇంకా 4 babies మేము రెస్క్యూ చేసాము అండ్ 3 babies more we have the information, probably we'll be rescuing them also. ఇంకా ఒక మంచి మేము అరెస్ట్ చేసాము. 1 more person we have arrested. 5 people we are filing PT warrant with Maharashtra police. So 1 plus 5, 6 more people we are going to get them. రాష్ట్రంలో సర్కారు భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా సర్కారు భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని విలువైన ల్యాండ్స్ రక్షణకు హెచ్ఎండిఏ మరిన్ని చర్యలు చేపట్టనుంది. ఫెన్సింగ్ వేయడంతో పాటు ప్లాంటేషన్ కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ అండతో విలువైన భూములు కబ్జా అయ్యాయనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర సర్కార్ ఆదేశాలతో ప్రభుత్వ భూముల పర్యవేక్షణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. సర్కార్ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి లోపల ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు. ఇనుప కంచె ఏర్పాటు చేయగానే అర్బన్ ఫారెస్ట్రీ కింద మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు రెడీ అవుతున్నారు.
హెచ్ఎండిఏ పరిధిలోని లక్షల కోట్లు విలువ చేసి వేల ఎకరాల భూములను పర్యవేక్షించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో భూబకాసురులు విలువైన భూముల్లో పాగా వేసి కబ్జా చేసేందుకు యత్నించారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో ఆయా భూములను విడిపించేందుకు అధికారుల తలప్రాణం తోకకొచ్చింది. కబ్జాదారులు కొందరు ముఠాలుగా ఏర్పడి హెచ్ఎండిఏ స్థలాల్లో ముందుగా చిన్న చిన్న షెడ్లు వేసి వివాదాల్లోకి లాగుతున్నారు. కొందరైతే వాళ్లే ఉల్టా కేసులు పెట్టి లేనిపోని అపోహలు సృష్టిస్తూ ఆఫీసర్లనే బెదిరింపులకు గురిచేస్తున్నారు. జాగాలు ఖాళీగా ఉండడం వల్లే ఈ పరిస్థితి వస్తుందని తెలియడంతో సర్కార్ ఆదేశాలతో హెచ్ఎండిఏ ల్యాండ్ బ్యాంకును కాపాడుకునేందుకు ఆఫీసర్లు రంగంలోకి దిగారు. హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాలు, 70 మండలాలు, 30 మున్సిపాలిటీల పరిధిలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి వేల కోట్ల విలువ చేసే వందల ఎకరాల భూములు ఉన్నాయి. అవన్నీ ఖాళీగా ఉండడంతో కొందరు అక్రమార్కులు ముఠాలుగా ఏర్పడి రకరకాల మార్గాల్లో కబ్జాలకు పాల్పడుతున్నారు. రాజకీయ పలుకుబడి ఉండటంతో అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేశారు. గత ప్రభుత్వ హయాంలో జవహర్ నగర్లోని హెచ్ఎండిఏ భూములను కబ్జా చేసిన కేసులో ఓ కార్పొరేటర్ హస్తం ఉన్నట్లు బయటపడింది. ఇక్కడ కబ్జాదారుల చెర నుంచి భూములను కాపాడుకోవడం హెచ్ఎండిఏ అధికారులకు తలకు మించిన భారమైంది. ఇక శంషాబాద్లో ఓ వ్యక్తి ఏకంగా 50 ఎకరాల హెచ్ఎండిఏ భూములను కబ్జా చేయడంతో వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. చివరకు కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో కథ సుఖాంతమైంది. ఇక మియాపూర్లోనూ కొన్ని భూముల్లో కొందరు అక్రమంగా ఇండ్లు నిర్మించుకోవటం వివాదాస్పదమైంది. ఇలా హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల్లో ఎక్కడో చోట సర్కారు భూములు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. ఖాళీగా ఉండడం వల్లే కబ్జాలకు గురవుతున్నాయని ఎప్పటి నుంచో అధికారులు చెప్తున్నా గత పాలకులు పట్టించుకోలేదు. ఇటీవల హెచ్ఎండిఏ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం కాగా ఇదే విషయాన్ని ఆఫీసర్లు ఆయన దృష్టికి తెచ్చారు. హెచ్ఎండిఏ ల్యాండ్ బ్యాంక్ లో ఉన్న వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో భూములన్నింటినీ సంరక్షించాలని, ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని, ఖర్చులకు వెనకాడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీంతో భూముల చుట్టూ ఇనుప కంచెలు వేయించి అర్బన్ ఫారెస్ట్రీ తరపున మొక్కలు నాటించాలని అధికారులు నిర్ణయించారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని భూములను పరిరక్షించుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. హెచ్ఎండిఏకు ఉన్న వందలాది ఎకరాల భూములను కాపాడుకోవడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఇకపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల హెచ్ఎండిఏ లేఅవుట్స్ వేసి వాటిని వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లకు మంచి డిమాండ్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా హెచ్ఎండిఏ భూముల వేలం, ల్యాండ్ పూలింగ్లో వెంచర్లు వేసి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. అందులో భాగంగానే భూముల సంరక్షణ, ప్రాజెక్టులు, ఆదాయం అనే 3 లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో పోలీస్ శాఖపై ఫోకస్ చేసింది సర్కార్. డిపార్ట్మెంట్లో భారీగా మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీసీఎస్లో 16 మంది పోలీస్ అధికారులను బదిలీ చేశారు. త్వరలో ఇతర విభాగాల్లో కూడా భారీగా మార్పులు జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రక్షాళన ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్. సీసీఎస్లో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో 16 మందిని బదిలీ చేశారు హైదరాబాద్ సిపి. అయితే ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉండడంతో ఏం చేయలేకపోయింది సర్కార్. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగియడంతో చకచకా పనులు చక్కబెడుతోంది. ప్రధానంగా లా అండ్ ఆర్డర్లో కొందరు అధికారులు క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడడం, నేరస్తులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. అందుకే ఎన్ని రోజులు ఉంటామో తెలియదని, అందిన కాడికి దోచుకుందామనే విధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి అవినీతి అధికారుల లిస్టు కూడా పోలీసు ఉన్నతాధికారుల దగ్గర ఉందని సమాచారం. ఆ లిస్టు ప్రకారం త్వరలోనే పోలీస్ శాఖలో మరిన్ని బదిలీలు జరుగుతాయనే చర్చ నడుస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఈసారి ఏసీపీలు, సీఐల బదిలీలు జరుగుతాయనే చర్చ డిపార్ట్మెంట్లో సాగుతోంది. ఇక ఇప్పుడు మార్పులు జరిగితే 2 ఏళ్ల పాటు కదలకుండా పనిచేసుకునే విధంగా పోలీసు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అతను విధి వంచితుడు అయినా అధైర్యపడలేదు. విధిని ఎదురించి విజయం సాధించాడు. సాహసమే ఊపిరిగా బతుకుతున్న అతనికి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అక్కడితో ఆగలేదు.
తనలాంటి వారికి ఆత్మవిశ్వాసం నింపాలనుకున్నాడు. వారిలో క్రీడా స్ఫూర్తిని పెంచి అంతర్జాతీయ స్థాయి ప్లేయర్స్ ని తయారు చేసేందుకు ఏకంగా ఫౌండేషన్ ని స్థాపించాడు. అంగవైకల్యం గల ప్లేయర్స్ ని ఎంపిక చేసి స్పెషల్ ట్రైనింగ్ అందిస్తూ అంతర్జాతీయ ప్లేయర్లుగా తీర్చిదిద్దుతున్నాడు ఆ పారా అథ్లెట్. ఆదిత్య మెహతా ఎందరో వికలాంగులకు స్ఫూర్తి ప్రదాత. ప్రముఖ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హీరో సంస్థ నిర్వహించిన పారా ఏషియన్ ఛాంపియన్షిప్లో భారత్కి 2 సిల్వర్ మెడల్స్ అందించిన ఛాంపియన్. గత 6 ఏళ్లుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సొంతం చేసుకోవడమే కాదు, 2016లో జరిగిన పారా ఒలింపిక్స్ లో పాల్గొన్న మొదటి ఇండియన్. పలు నేషనల్ రికార్డ్స్ తో పాటు సైక్లింగ్ లో ఎన్నో శిఖరాలని అధిరోహించాడు. తోటి వికలాంగులకు అతను ఆదర్శప్రాయుడయ్యాడు. వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే కాదు, క్రీడాకారులుగా అంతర్జాతీయ ప్లేయర్లుగా తీర్చిదిద్దాలనుకున్నాడు. అందుకే ఆదిత్య మెహతా ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి చేయూతనందిస్తున్నాడు. మనం 800+ పిల్లలకి మెడికల్ స్క్రీనింగ్ చేసి we selected around 300+ in 181 children సెలెక్ట్ చేసినాము. నెక్స్ట్ యూత్ ఏషియన్ గేమ్స్కి hopefully we are trying to train them and trying to get 100+ medal by next year. There's 2 of them who have been qualified for Paralympics, oka Jyoti inka Arshad. They have in fact able body kuda ippudu daka qualify kaledu. They are the people who have qualified for Paralympics in cycling. Total 28 para sports na screening aidi. 22 was in this whole camp, but rest 6 we were screening them because there's no facility here where we can train them here. This was also temporarily set up, so there's a different kind of a training setup required where we do it in our Begumpet Academy. 12 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్నాడు ఆదిత్య. అందుకు అతనేం కుంగిపోలేదు. గాయాన్ని మర్చిపోయేందుకు 1.5 రోజుల్లోనే వర్కౌట్ స్టార్ట్ చేశాడు. కట్టెలతో రోజుకు 10 కిలోమీటర్లకు పైగా నడిచేవాడు. ఆ తర్వాత సైక్లింగ్ పై ఆసక్తి కలిగి కృత్రిమ కారుతో సైక్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. రోజుకు 50 కిలోమీటర్లు కూడా సైక్లింగ్ ప్రాక్టీస్ చేశాడు. తక్కువ టైంలోనే ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టాడు ఆదిత్య. 6 గంటల్లోనే 125 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. సాహసమే శ్వాసగా సాగుతూ 3 రోజుల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 540 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. అంతేకాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 36 రోజుల్లో 3800 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. అప్పుడే తన మదిలో ఓ ఆలోచన మెదిలింది. తనలా వైకల్యం గల వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఓ కార్యక్రమం ప్రారంభించాడు. ఆ కార్యక్రమమే ఆదిత్య మెహతా ఫౌండేషన్. కానీ తాను అనుకున్నది చేయాలంటే డబ్బులు కావాలి. అందుకు తాను ఎంచుకున్న మార్గం తన సాహసాలే. అందుకు విరాళంగా వచ్చిన డబ్బుని వికలాంగులైన వారిని ప్లేయర్స్గా తీర్చిదిద్దడానికి వినియోగిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాటర్ఫోర్డ్ రోడ్ పై మనాలిలోనూ ఇన్ఫినిటీ రైడ్ పేరుతో 500 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కాడు. సెలబ్రిటీల సాయంతో ఫౌండేషన్ ని స్థాపించిన ఆదిత్య స్విమ్మర్ భోలానాథ్ కు సైక్లింగ్ పై ఆసక్తి ఉన్న అభిషేక్ కి శిక్షణ అందించాడు. హైదరాబాద్ నుంచి గిరీష్ శర్మ, అస్సాంకు చెందిన రాకేష్, పూణేకు చెందిన హరీష్ లకు చేయూతనిచ్చాడు. వీళ్లతో పాటు జవహర్ నవోదయ విద్యాలయంలో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఆయా నవోదయ స్కూళ్లలో చదువుకుంటున్న అంగవైకల్యం గల విద్యార్థులకి వాళ్ళకి ఆసక్తి ఉన్న క్రీడల్లో కోచింగ్ అందిస్తోంది ఆదిత్య మెహతా ఫౌండేషన్. ఇప్పటికే అర్షద్ షేక్, ఏగేష్ అహిరే, జ్యోతి, పావని బానోత్లను అంతర్జాతీయ ప్లేయర్లుగా తీర్చిదిద్దాడు ఆదిత్య. నేను తెలంగాణ స్టేట్ నుంచి ఖమ్మం డిస్టిక్. నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్నా. లాస్ట్ ఇయర్ ఇక్కడ క్యాంప్ జరిగింది. దాంట్లో షూటింగ్లో సెలెక్ట్ అయ్యాను. నాకు పుట్టినప్పటి నుంచే ఒక చేయి లేకుండా పుట్టాను. అప్పుడు అనుకున్నా నేను ఏం చేయలేను అని. కానీ లాస్ట్ ఇయర్ క్యాంప్లో సెలెక్ట్ చేశారు. మా టాలెంట్ని చూసి షూటింగ్లో సెలెక్ట్ చేశారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నా. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు బేగంపేట్. నేను ఫస్ట్ స్టేట్ లెవెల్కి వెళ్ళా. దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. దాని తర్వాత నేషనల్కి వెళ్తే జూనియర్ కేటగిరీలో గోల్డ్ మెడల్ వచ్చింది. మిక్స్డ్లో 5th ప్లేస్ వచ్చింది. దాని తర్వాత వరల్డ్ కప్కి వెళ్తే టీమ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వెదర్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ సహా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ సాయంత్రం సిటీలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. పశ్చిమ నైరుతి దిశల నుంచి రాష్ట్రం వైపుకు గాలులు వీస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయంటున్న హైదరాబాద్ వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత